చూడండి, మీకు ఒక మర్మాన్ని మీకు చెప్తూ ఉన్నాను. దేవుణ్ణి నమ్ముకోవడము అది చాలా విలువైన పని. సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని పుట్టించి సృష్టించిన మన కన్న తండ్రిని తెలుసుకునే భాగ్యము చాలా గొప్పది. అవునా కాదా? ఈ భూమి మీద తండ్రి తెలియని పిల్లలు ఉంటారా? ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఎటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతకు దిగజారిపోయి ఉన్నారో అని అర్థం చేసుకోవచ్చు. ఇలా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం, మనం అదృష్టవంతులం. కానీ ఆయన నమ్ముకున్న మనం మరణము వరకు నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉంటే మన ఆయుష్ పూర్తి అయిపోయిన తర్వాత పరలోకములో ఆయన మనకు జీవ కిరీటమును ఇస్తాడు. ఏమిస్తాడు? ఎవరికి ఇస్తాడు? నమ్మకంగా. ఎప్పటి వరకు? మరణము వరకు నమ్మకముగా ఉన్న వారికి పరలోకములో జీవ కిరీటము వాళ్లకు ధరింపజేస్తాడు ఆయన. కిరీటము అనేది రాజులకు ఉంటుంది. కాబట్టి మనకెందుకు ఈ కిరీటములు అంటే, రాజు కుమార్తెగా కుమారునిగా ఉన్నావు. ఈ లోకములో శ్రమ వస్తుంది, ఆయనను మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ నమ్మకం ఏందో, వాళ్ళ భక్తి ఏందో, వాళ్ళ ప్రవర్తన ఏందో, వాళ్ళ కొత్త ఉబ్బు ఏందో, మన ఆత్మీయ జీవితంలో మీకు అంతో ఇంతో అనుభవం ఉంది, నాకు తెలుసు. అందుకనే దేవుడు ఎవరు స్థిరుడు, ఎవడు మరణము వరకు నమ్మకంగా ఉంటాడు, ఎవరి పట్ల నేను మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉంటాడు అని అన్నీ కూడా దేవునికి తెలుసు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని దగ్గరికి రాకుండా ఉండని వాళ్ళు ఉన్నారు. ఆరాధన మానకుండా ఆరాధనలో పాల్గొనేవారు ఉన్నారు. ఈ లోకపరమైన సమస్యలు దేవునికి మనకు మధ్యన పెట్టవద్దు. భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఉంటాయి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుని సహాయము ద్వారా ఆ సమస్యలన్నిటినీ మనం జయిస్తూ ఉంటాం. మరి దేవుడు లేని పరిస్థితి ఏమిటి బ్రదరు అంటే, ఆ వ్యక్తి మనుషుల యొక్క సహాయమును పట్టి బతుకుతూ ఉన్నాడు. మనుషుల యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ బంధువులు, చుట్టాలు, వాళ్ళ కుల బలాన్ని, వాళ్ళ రిలేషన్ని బట్టి ఆ వ్యక్తి బతుకుతూ ఉన్నాడు. దేవుని మీద సగం ఉంటే వాళ్ళ మీద సగం, ఆ రకంగా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మనుషుడైనా సరే, ఎటువంటి విశ్వాస అయినా సరే, వాడైతే శాశ్వతముగానే కాదు, దేవుని బట్టే శాశ్వతం. కానీ
దేవుణ్ణి వదిలిపెడితే వాడు ఒక మతోన్మాద అయిపోతాడు. వాడు దేవునికి దూరం అయితే నీకు విరోధ అయిపోతాడు. అవునా కాదా చెప్పండి? దేవుడు ఉన్నంత వరకే అది. దేవుణ్ణి గాక పక్కకు పెట్టి అనుకో, దేవుణ్ణి వదిలిపెట్టింది అనుకో. ఒకప్పుడు మీరు ఆత్మీయంగా ఎంతో తిరిగిన వ్యక్తులు, ప్రేమించుకున్న వ్యక్తులు, ప్రార్థనలో పాల్గొన్న వ్యక్తులు, ఒకటే బంతిలో కూర్చున్న వ్యక్తులు, కానీ దేవునికి దూరమైనవి కాబట్టి మీ ఇద్దరికి పచ్చగడ్డేస్తే మండుతుంది అంటారు కదా, అటువంటిది జరుగుతూ ఉన్నది. ఇలా మన పట్లనైనా సరే దేవుడు ఉంటే ఎవరెక్కడున్నా సమాధానంగానే ఉంటాం. దేవునికి అంటుకట్టబడి ఉంటే అది ఏ చెట్టు అయినా ఫలిస్తూనే ఉంటుంది. కానీ చెట్టుకు వేరైన కొమ్మలాగా దేవునికి దూరమై జీవిస్తే వాడు ఒక మతోన్మాద అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు నమ్ముకున్న మనం చేతులెత్తండి. నేను చెప్పలే, దేవుడు బాగా వినండి. నాతోటే అని మీరు అనుకోండి, నేను పేరేం పెట్టను, నాతోటే మాట్లాడుతున్నాడని మీరు అనుకోండి. బయట ఫోన్లు మాట్లాడక తల్లి, దయచేసి శోధన వస్తుంది, మాట్లాడకమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. దించండి. ఎవరు ఎటువంటి వారో అన్నీ నా తండ్రికి తెలుసు. నువ్వు ఎన్ని ఆబ్సెంట్లు పెడతావు, నీ భక్తి యొక్క బలం ఏందో దేవునికి తెలుసు. ఇప్పుడు మాత్రము నీకు ఏ దిక్కు లేదు, ఏ ఆధారము లేదు. ఇప్పుడు ఏడవడము, ఇప్పుడు ప్రార్థించడము, ఇప్పుడు బతిమాలుకోవడము, ఇదొక రకమైనది. కానీ నువ్వు ముందులు ఎలా ఉంటావో తెలుసు, నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసు, నీవు దేవుల్లో ఉంటావో ఉండవో తెలుసు. ఒక ఇద్దరు స్త్రీలను చూపెట్టిండు. పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళ నీడను కూడా తాకుతలేడు. అంటే అర్థమైంది, వాళ్ళ ప్రయాణం కష్టంగా ఉంటుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి నీడను కూడా తాకుతలేడంటే కార్యము జరగదు, మార్పు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు నమ్ముకున్న మనం కడ వరకు, మరణము వరకు నమ్మకంగా ఉంటే ఈ భూమి మీద దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తాము. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ రోజున ఈ లైవ్లో ఉన్నవారు దయచేసి మీరు ఒక్కరిద్దరైనా సరే గ్రూపుల్లో పెట్టి, లేకపోతే మీ స్టేటస్లో పెట్టి కొంతమందికి తెలియపరచండి. ఈ మాటలు చాలా విలువ కలిగినాయి. ఈ మందిరంలో ఉన్నవారు కూడా శ్రద్ధగా వినండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం నుండి 9 వరకు 5వ వచనాన్ని చదవండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. వారికి మేత దొరకగా వాళ్ళు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. వినండి, నేను కొన్ని మాటలు 12 గంటలకు మనం ముగించుకుందాం. కొన్ని నిమిషాల వరకు దేవుని వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన వారు నోరుతోడు చెప్పండి, నేను వింటానని. రైట్. మహా ఎండలో
కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులతో చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో చెబుతూ ఉన్నాడు. మహా ఎండలో, కాలిన అరణ్యములో. వాస్తవముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపింపబడి వాళ్ళ ప్రయాణము కొనసాగింపబడిన దినము నుండి వాళ్ళ ప్రయాణం ఎలీము సినాయి మధ్యన ఉన్న సీను అరణ్యము వరకు వాళ్ళ ప్రయాణం అంతా మహా ఎండలో, కాలిన అరణ్యములోనే సాగింది. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మన ప్రయాణము కూడా అలాగనే ఉండొచ్చు కొందరిది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ అరణ్యములో ఆయన చేసిన మేలు మీకు చెప్తున్నా. వాళ్లకు మేత అనగా వాళ్ళు గొర్రెలుగాను, దేవుడైన యెహోవా కాపరిగా వాళ్ళ ముందర ఉండి నడిపించాడు. ఇంతకుముందు పాట పాడినాం కదా, అయ్యా నీవు మాకు ముందు నడుస్తే మాకు భయము లేదు. గొర్రెలకు ముందుగా కాపరి ముందు నడుస్తాడు. ఇశ్రాయేలీయులకు ముందు నడిచాడు, వెనక నడిచాడు. ముందున్నాడు, వెనక ఉన్నాడు. వాళ్ళ అరణ్య ప్రయాణం మనం చూసుకున్నట్లయితే పగలు రాత్రి కొనసాగుతూనే ఉంది. అనేక మంది శత్రువులు, వాళ్ళందరిపై జయము కలిగి వాళ్ళ ప్రయాణము సాగుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు మేత దొరకగా, అంటే ఇశ్రాయేలీయులకు ఆయన ఆహారము తృప్తిగా పెట్టాడు. వాళ్ళ ప్రయాణములో వాళ్ళ కడుపునేం కాల్చలే. చదువుకుందాం ఇక్కడ మన నిర్గమకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల ఏలీమునకును సీనాయినకునకు మధ్యన ఉన్న సీను అరణ్యములోనికి వచ్చిరి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎలీము సినాయికి మధ్యన ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి. అప్పటి వరకు మహా ఎండ, కాలిన అరణ్యం. అయినా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మరి రేయి పగలు వారిని ఎలాగ కాపాడుతున్నాడో చూడండి. ఫస్ట్ మేత గురించి మాట్లాడుతున్నా. చదువమ్మ కిందికి 4 నుండి 7 వరకు ఉంది. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. అబ్బో, నేను 16వ అధ్యాయము 4వ వచనం చెప్పలే.
యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ఆహారమును కురిపించేదను. అదే ఇజ్రాయేలులకు మేత, అదే ఇజ్రాయేలులకు పచ్చిక బయలు. అది యేసు నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించుదురో లేదో అని నేను వారిని పరీక్షిస్తూ ఉన్నానని మోషతో మాట్లాడతాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? ఏం మాట్లాడుతున్నారంటే ఈ 16వ అధ్యాయం 2-3 వచనం, మీ మాంసమును వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన మేము చావకపోతిమి. చూడండి, మేము ఐగుప్తులో కుండల దగ్గర మాంసము వండుకొని తృప్తిగా తిన్నప్పుడు మేము దేవుని చేతి వలన ఎందుకు చావకపోతిమి? ఇప్పుడు అరణ్యములోనికి తీసుకొచ్చి మమ్ములను ఇక్కడ కడుపు కాల్చి మమ్ములను ఎందుకు చంపుతున్నాడని మాట్లాడుతున్నారు. చాలామంది ఇట్టనే అంటారు. యేసు ప్రభుని నమ్మకముందు మేము తిన్నము, తాగినము, అడ్డగోలుగా ప్రవర్తించినాం. మరి ఆ రోజున ఏం కాలేదు. ఇవాళ ప్రభు నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఈ రోజున నాకు ఏది కలిసి రావట్లేదు, అందుకనే నేను దేవుని దగ్గరికి రాను అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? వాళ్ళు మేత దొరకగా తృప్తిగా తిని గర్వించి నన్ను మరిచిరి అంటున్నాడు ఆయన. చాలామంది దేవుని ద్వారా బ్రతికి కొన్ని రోజులైన తర్వాత గర్వపడము అంటే దేవునికి నాకే సంబంధము అని అటువంటి సంబంధం పెట్టుకుంటారు. ఇక మధ్యన విశ్వాసులు కానీ, మందిరము కానీ, దైవజనుడు కానీ, దైవజనురాలు ఉండదిగా. ఆయన భక్తుడు ఆట, ఆయనకు ఒక దేవుడు ఉండాట, ఆయన యేసుప్రభు అంట. పేరుకు విశ్వాసులాట. ఇక ఈ బంధాలన్నీ ఏం అవసరం లేదు. అదే గర్వానికి సూచన. గర్వపడి వాళ్ళు నన్ను మరిచిరి. చాలామంది అన్ని తృప్తిగా ఉండగానే మరుస్తలేరంటారా? హాస్పిటల్లో ఉండి చావు బతుకుల్లో ఉంటే ప్రార్థన చేస్తే బతికినోడు మరవలేదా? తాగుపోతాయి బజార్లంటే సోయి లేకుండా పడిపోతే ప్రార్థన చేస్తే మారు మనసు పొందినవాడు మరవలేదా? చేతబడి శక్తులతో అయోమయంలో ఉండిపోయిన ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే విడుదల పొంది ఇప్పుడు దేవుని మరవలేదా? గర్వం వచ్చింది, దేవుణ్ణి మరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతానం ఇంకా ఉన్నారు. అందుకనే ప్రియమైన గుర్తు పెట్టుకోండి, ఈ రోజున చాలామంది అటుడు కాకుండా ఉంటున్నారంటే దేవుడు ఆల్రెడీ నీ చరిత్రను రాసి పెట్టుకున్నాడు, నీ భవిష్యత్తును రాసి పెట్టుకున్నాడు. నెలకు నువ్వు ఎలా ఉంటావో, సంవత్సరానికి నువ్వు ఎలా ఉంటావో, ఇంకా 10 ఏళ్లకు ఎలా ఉంటావో అన్నీ కూడా ఆయన దగ్గర రాసి పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు ఎరికేనా? మేము ఆ రోజున ఐగుప్తులో పొయ్యి దగ్గరనే కూర్చొని వండుకొని తృప్తిగా తిన్నప్పుడు అప్పుడు యెహోవా చేతి వలన మేము ఎందుకు చావలేదు? ఇప్పుడు మాకు ఆహారం లేక మమ్మలను ఇబ్బంది పెడుతున్నాడని
ఎప్పుడైతే వాళ్ళు సనిగిరో మోషేతో దేవుడు చెప్తాడు, మోషే, నేను మహా ఎండలో కాలిన అరణ్యములో వారిని స్నేహించిన, వీళ్ళని బట్టి కాదు, నా స్నేహితుడైన అబ్రహామును బట్టి. అబ్రహాము దేవుని స్నేహితుడు అని యాకోబు పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయములో. నా స్నేహితుడు ఆయనకిచ్చిన మాటను బట్టి వీళ్ళ ప్రయాణాన్ని నేను కొనసాగిస్తున్నా. వీళ్ళు నా ధర్మశాస్త్రమును అనుసరిస్తారో లేదో అని ప్రతి ఆదివారము మందిరానికి వస్తారో రారో అని, ప్రతి నెల నా సన్నిధిలో కూడుకుంటారో కూడుకోరో అని నేను వాళ్ళని కాస్త అన్నములు దొరకకుండా వాళ్ళని ఉపవాసం ఉంచిన. ఈ ఉపవాసములో వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు వాళ్లకు చాలినంత అన్నం దొరకలే కదా, ఇప్పుడు నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా అని నేను పరీక్షించిన, కానీ నేను నా ప్రజలను నేను విడిచిపెట్టేవాడని కాదు, నేను వదిలిపెట్టను. ఇవాళ నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు. నువ్వు వాక్యమందు లేక, నీలో వాక్యము లేక, ఆత్మ లేక, నీకు అర్థం కాక సనుగుతున్నావు. నువ్వు దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావు, సంవత్సరాలు గడిచినాయి అనుకుంటున్నావు, నెలలు గడిచినాయి అని అనుకుంటున్నావు. దేవుడు ఏమి చేయకపోతే ఆ రోజున మందిరములు అడుగు పెట్టిన రోజే నీకు చివరి రోజు అయిపోయేది. దేవుడు చేసిండు కాబట్టే ఈ రోజున సజీవుడవై సజీవురాలువై ఈ సన్నిధిలో నువ్వు ఉండగలిగినావు, నీ గ్రామంలో ఉండగలిగినావు. చేయలేదా దేవుడు? నాకు చేసిండని ఎప్పుడు చెప్తున్నా నేను, నీకు చేయలేదా? చేయత్తలేవు. చాలా మీరు అధిక తెలివి ఉపయోగిస్తున్నారు. మీరు చేయెత్తాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, మందిరానికి రావాలన్నా అధిక తెలివి ఉపయోగిస్తున్నావు. ఏదో 4 మాటలు తెలిస్తే నాకు కూడా తెలుసు అనుకుంటున్నావేమో, కానీ నీ స్థితి మారాలంటే విధేయత ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. చూడండి, అక్కడ మోషే నా ధర్మశాస్త్రమును అనుసరిస్తారో లేదో అని నేను వాళ్ళని పరీక్షించిన అయ్యా. ఏనాటి భత్యము ఆ రోజు, ఇక నేను ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తా. ఏ రోజు భత్యం వాళ్ళకు, ఏ పూటకు ఆ పూట ఇష్టం వచ్చినంత తృప్తిగా తినడానికి రుచికరమైన ఆహారమును పరలోక ఆకాశము నుండి ఆ మన్నాను కురిపించాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ ప్రయాణములో మేత దొరకగా వాళ్ళు తృప్తిగా తిన్నారు. మేత అనబడే ఆ మన్నాను ఏ దినానికి ఆ దినము తృప్తిగా తిని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ రోజున ప్రతి ఆదివారము ఆత్మీయ ఆహారం అనే వాక్యము తృప్తిగా దొరుకుతున్నందున నాకు కూడా వాక్యం తెలుసులే, ఏముందిలే అని చాలా మంది గర్వపడే వాళ్ళు ఉన్నారు. ఆయన పెట్టిన మేతను మేసి, ఆయన పెట్టిన అన్నము తిని గర్వపడతావు. ఎక్కడిది నీకు గర్వం? అన్నీ ఉన్నాయి అనుకోవచ్చు నీకు. ఈ అన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడే ఇచ్చిండు. మరి దేవుని ఎదుట నువ్వు గర్వపడి ఆయనను మర్చిపోవడం వల్ల నీకు ఏం సంభవించబోతున్నది? ప్రపంచం మొత్తం సర్వేలో దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు సంతోషంగా బతికినట్లు కానీ, దీర్ఘాయుష్మంతులుగా బతికినట్లు కానీ చరిత్రలో కూడా లేదు. విధవరాళ్ళు అయిపోయిర్రు. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన పొలములో నువ్వు నాగలి పట్టినప్పుడు నాగలి మీద చెయ్యి వేసినప్పుడే నువ్వు అర్థం చేసుకోను, వెనకకు చూడొద్దు అని. ఎన్నో భయంకర
దుర్భరమైన బతుకు నీది, సాక్ష్యం చెప్పలేదు. దుర్భరమైన బతుకు నీది, అమావాస్యకు రావట్లేవు నువ్వు. ఒకప్పుడు నీ స్థితి ఏమిటి? నేను అయ్యా ఈ పనికి మనలోనికి ఈ పరిచర్యే ఎక్కువయ్యా, నేను ఇతరులతో పోల్చుకునేది ఎందుకు నాకు? ఈ అజ్ఞానికి, బలహీనునికి, ఈ తెలివి తక్కువనికి ఈ పరిచర్యే ఎక్కువ నాకు. ఇది నీ కృప ద్వారా నాకు సంభవించింది, నన్ను క్షమించు ప్రభు అని. ఒకప్పుడు నాయన ఒక త్రాగుబోతులం, రోగులం, సైతాను వశములో ఉన్నాము. విలువలేని బతుకు. ఈ రోజున గర్వపడడానికి అవకాశం లేదయ్యా. సొమ్మొక్కంది సోకొకందా? నీవు మమ్మల్ని బ్రతికించినవు, మేము బ్రతికి ఉన్నన్ని దినములు నీకు ఘనత రావాలి. మా కుటుంబము ద్వారా నీకు ఘనత రావాలంతే. వీళ్ళకు ఆకాశము నుండి ఆహారాన్ని పెట్టిండా పెట్టలేదా? తిన్నారు. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళ మనసు మాంసం మీదకి వెళ్ళిపోయింది. తిని కూరగాయల భోజనమే అన్నట్టుగా వాళ్ళు మళ్ళా సనగడం మొదలుపెట్టారు. మళ్ళా సనగడం మొదలు పెడితే మోషే దేవునికి మొరపెట్టాడు, అయ్యా వాళ్ళ కాట మాంసం కావాలట, నోరుకు రుచి కొడతలేదట. అయితే ఉదయకాలం ఏమో ఆకాశము నుండి మన్నా అనే ఆహారం పెడతా, సాయంకాలం ఏం పెడతా? సాయంకాలము మాంసముతోటి వాళ్ళని తృప్తిపరుస్తా. ఉదయకాలము ఆకాశము నుండి మన్నతో నీ కడుపు నింపుతా, సాయంకాలం పని చేసుకొని రాగానే సాయంకాలం నీకు మటన్ తోటి, చికెన్ తోటి, చేపలతోటి నేను తృప్తిపరుస్తా అంటున్నాడు. ఇంత మంచి తండ్రి ఎక్కడ నేను దొరుకుతాడా చెప్పండి? ఇశ్రాయేలులకు అలాగే నడిపించిండు. మహా ఎండలో, కాలిన అరణ్యములో స్నేహించిండు, విడవలే వాళ్ళని. వాళ్ళ ప్రయాణములో మీ ఒక్కరమే అనుకుంటున్నారు, ఈ మోషేందయ్యా అహరోనేందని అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళకు ముందున్నాడు, వెనక ఉన్నాడు. మాంసముతో తృప్తి పొందిన తర్వాత మళ్ళా గర్వం వచ్చేస్తున్నప్పుడు కాస్త నీళ్ళలో తేడా కల్పించిండు. వాళ్ళు తాగే నీళ్ళలో కాస్త రుచిని కోల్పోయారు. వాళ్ళు నీరు తాగడానికి వాళ్లకు మంచి అనిపించినందున నీళ్ళ కొరకు మరలా సనిగారు, మొరపెట్టారు. వెంటనే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నిర్గమకాండములో మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ వచనములో ఏముందమ్మా? యెహోవా మీద మీరు సనిగిన సనుగుడులను ఆయన వినుచున్నాడు. ఎన్నోది వచ్చినవమ్మ ఇది? 7వ వచనం ఇంత ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు యెహోవా మీద సనిగిన సనుగుడులను ఆయన చూశాడు. రేపు ఉదయకాలమున ఆయన మహిమను చూస్తారు. వెంటనే దేవుడైన యెహోవా అంటున్నాడు, మోషే నదిని కొట్టిన కర్ర ఉన్నది కదా,
ఆ కర్ర తీసుకొని ఉదయకాలము నేను ఏడ ఉంటా, 8వ వచనములో ఏముంటుంది చూడ, 7వ వచనంలో ఏముంది, 17వ అధ్యాయం. ఎన్నో వచనం అది, 6వ వచనం. నేను హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా వీళ్ళందరూ త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుట అక్కడ మస్పా మెరిబా అని పేరు పెట్టాడు. అక్కడ మస్సా అని పేరు అంటే అక్కడ అనుమానిస్తున్నారు ప్రతిదాన్ని. వాళ్ళు నీళ్ళ విషయంలోనూ అసలు దేవుడు ఉంటే మాకు ఇలా ఉంటుందా అనేటట్టుగా ప్రతిది కూడా వాళ్ళ అనుమానము, వారి సందేహాలను తీరుస్తూ అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క మహత్ కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా వాళ్ళకు నమ్మకాన్ని పుట్టిస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ అరణ్యములో వాళ్లకు ఏమిచ్చిండమా, మరి ఆహారమునిచ్చాడు, మాంసమునిచ్చాడు, శ్రేష్టమైన నీళ్లను. ఐగుప్తులో నువ్వు ఈ నదిని ఏ కర్రతో కొట్టావో అదే కర్ర తీసుకొని వచ్చి ఈ బండను కొట్టు, నేను హోరేబులో ఉంటా, అక్కడికి వచ్చి ఆ హోరేబు కొండ మీదకి రా, నేను నీ ఎదుట నిలబడతా, ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి, వారు త్రాగుతారు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. అంటే మన విశ్వాస జీవితంలో కూడా ఆయన అంత రిస్క్ తీసుకుంటుండు. మీకు అర్థం కావట్లేదు. మీరు వేస్తున్న ఈ వేషాలన్నిటిలో కూడా ఆయన అన్ని కూడా మీతో మాట్లాడుతూనే ఉండు, మీ హృదయములో నుంచి మాట్లాడుతూనే ఉండు, ప్రతి ఆదివారం వాక్యములో నుంచి మాట్లాడుతూనే ఉండు, ఒక మంచి వ్యక్తుల ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట వినక మన ఇష్ట ప్రకారం ఎవరు లేరని అడిగి చూస్తున్నావు, ఏం చేయాలనుకుంటా చేస్తున్నావు, ఏ తాగాలనుకుంటా తాగుతున్నావు, ఏ తినాలంటే తింటున్నావు. ఆయన నీ హృదయములో నుంచి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ రోజున దైవజనుల ద్వారా ఆయన మాట్లాడాడు, ఈ రోజున దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 17వ అధ్యాయములోనైతే మనము నీళ్లను, 16వ అధ్యాయములోనేమో ఆకాశము నుండి ఆహారమును మాంసము, తర్వాత 17వ అధ్యాయములోనేమో బండ నుండి శ్రేష్టమైన నీళ్ళని ఇచ్చాడు. అంటే వాళ్లకు సమృద్ధిగా దేవుడు వాళ్ళ కడుపు నింపాడు. వాళ్ళ ప్రయాణములో చెప్పులు అరగనీయలే, బట్టలు చినగనీయలే. మరి చీకటిలో ఎండలో వాళ్ళ ప్రయాణం ఎట్ట సాగిందన్న అంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి, పోటీలు పడి చదవండి బైబిల్ చదివేటప్పుడు. పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో ఆయన నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను
వాళ్ళకు వెలుగునిచ్చుటకు రాత్రి కాలము అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా ఉండి నడుస్తూ వచ్చెను. వాళ్ళ పగలు రాత్రి చూడండి, ఆ మహా ఎండ కాలిన అరణ్యములో పగలు ఎండ దెబ్బ తగలకుండా, కీర్తన గ్రంథం 121:6 మనం చదువుకుందాం. పగలు ఎండ దెబ్బ అయినను తగలదంటే ఎలా తగలదు? ఎందుకు తగలదు అంటే ఆయన మేఘ స్తంభములో నుండి పగటి వేళ మేఘ స్తంభములో నుండి వాళ్ళ ఎదుటి నుంచి తొలగిపోలే. మధ్యాహ్నం పాడు చేసే రోగములని కీర్తన 91:6 మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకు. ఎందుకు భయపడవు? మధ్యాహ్నము ఎండ ద్వారా ఎండ దెబ్బ కొట్టదా? ఎండకు కళ్ళు తిరిగి అలసిపోరా? వడగాడుపులు రావా? ఎండకు ఎన్నో తెగుళ్ళు వస్తాయి, కానీ ఎండ దెబ్బ తగలకుండా, మధ్యాహ్నము పాడు చేసే రోగములు రాకుండా ఆయన మేఘ స్తంభములో నుండి వారి ఎదుటి నుంచి పక్కకి తొలగిపోకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎన్నో పర్యాయములు మనలని ప్రభుని నమ్ముకున్న రోజు కానుండి ఇప్పటి వరకు ఎన్ని యాక్సిడెంట్ల నుంచి కాపాడాడు, విష పురుగుల నుంచి కాపాడాడు, క్రూర మృగాల నుంచి కాపాడాడు, దుష్ట మనుషుల నుంచి కాపాడాడు, భయంకరమైన శత్రువుల నుంచి కాపాడాడు. రాత్రి అగ్ని స్తంభములో ఉన్నాడు. మొత్తము చీకటి ఉంటే వాళ్ళకు మాత్రం వెలుగుంది. ఐగుప్తియులకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు. చీకటిలో సంచరించే ఏ రోగం రానివ్వలే, వెన్నెల దెబ్బ తగలనీయలే. ఎందుకంటే రాత్రి అగ్ని స్తంభం, పగలు మేఘస్తంభం వాళ్ళ ఎదుట నుండి పక్కకు పోలేదు. ఈ రోజున దేవుడు మనకు తోడై ఉన్నాడు. రాత్రి కాపాడుతున్నాడు, పగలు కాపాడుతున్నాడు. కాపాడతలేరంటారా? ప్రైజ్ ది లార్డ్. కాపాడుతుండా? ఆయన కాపాడకపోతే మంత్రగాలకే పిచ్చిలు వేస్తున్నాయి. మిమ్మల్ని ఏం చేయలేక, మిమ్మల్ని మీ పిల్లలను ఏం చేయలేక వాళ్ళకి పిచ్చిలు వేస్తున్నాయి. వాళ్ళ చేతబడి తగులుతలేదండి. ఎన్నో సార్లు మీకు చేస్తూనే ఉన్నారు. నువ్వు క్రీస్తు నందున్నావు బిడ్డ. నీ విశ్వాస ప్రయాణాన్ని యేసయ్యే నీ ముందుండి నడిపిస్తున్నాడు. అవునా కాదా? యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన పగలు రాత్రి ఈ రెండిటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడానికి కారణం ఏమిటంటే వాళ్ళకొక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏంటిదంటే కీర్తనలు 81:3 మనం చదువుకుందాం. అమావాస్య రోజు కొమ్మును ఊదండి. ఆ రోజున మనకొక పండుగ. పున్నమి రోజు కొమ్మును ఊదండి. అది మనకొక పండుగ.
యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఇది. ఆ రోజున ఇశ్రాయేలీయులకు ఈ మహా ఎండలో కాలిన అరణ్యములో వీళ్ళ ప్రయాణము సాపిగా సాగడానికి గల కారణం, పగలు ఎండ తగలే, వెన్నెల ద్వారా ఎటువంటి హానియు జరగలే. అంటే వెన్నెల దెబ్బ తగలలేదు అంటే, వెన్నెల అంటే పున్నమినకు సాదృశ్యం. పున్నమి రోజు మీరు ఏడుండాలి? నా సన్నిధిలో ఉండాలి. చీకటిలో సంచరించే తెగుళ్ళు నీకు తగలలేదు అంటే అర్థమైంది? అమావాస్య. చీకటి అంటే అమావాస్య. అమావాస్య రోజు ఏడుండాలి? నా సన్నిధిలో ఉండాలి. ప్రతి అమావాస్య రోజును, ప్రతి పున్నమి రోజు ఇశ్రాయేలులకు పండుగ ఆచరించే దినం. 15 రోజులకు ఒక్కసారి దేవుడైన యెహోవా మందిరములో ఉండాలి. ఇక వాళ్లకు ఏ తెగుళ్ళు వాళ్ళ గుడారాన్ని సమీపిస్తాయి చెప్పండి? మధ్యాహ్నం అయితేనేమో విశ్రాంతి. ప్రతి విశ్రాంతి దినం, ప్రతి శనివారము నా మందిరములో ఉండాలి. ఆ రోజున బరువులు మోయొద్దు. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే ఆ రోజు మీరు ఒక్క బరువు కూడా మోయకూడదు. ఇవాళ అన్ని తెలివిలు ఎక్కువైపోయినాయి. నేను బాగానే ఉన్నా కదా. ఇజ్రాయేలు కూడా కొందరు అన్నారు, మేము ఐగుప్తులో పొయ్యి దగ్గరనే కూర్చొని వండుకొని తిన్నప్పుడు ఆయన హస్తము మమ్మల్ని ఎందుకు నాశనము చేయలేదు అంటున్నాడు ఆయన. అప్పుడు నీకు తెలియదురా తిక్కలోడా. అప్పుడు దేవుడు అంటే తెలియదు కాబట్టి ఏ వేష వేసినా నీకేం కాలే. ఇప్పుడు దేవుడు ఎవరో నీకు తెలుసు, వాక్యము నీకు తెలుసు, మందిరము నీకు తెలుసు, ఆత్మ నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు అడ్డగోలిగా ప్రవర్తిస్తే నువ్వు పెద్ద సమస్యను ఎదుర్కొంటావు. నువ్వు ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన వెన్నెల దెబ్బ, ఎండ దెబ్బ అంటే ఆ రోజున పున్నమి రోజు, అమావాస్య రోజు, విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలోనికి సర్వ శరీరులుగా ఆయన సన్నిధిలోనికి పిలిపించుకున్నాడు. ఈ రోజున దేవుడు పిలిచినప్పుడు, దేవుని పిలుపునకు ఎవరు లోబడతారో వాళ్ళ బ్రతుకు బంగారమే. దేవుని ఆజ్ఞకు ఎవరు విధేయత చూపుతారో వాళ్ళ బ్రతుకు బంగారమే. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం చేయు ప్రతి వాడు దేవుని ఏది అడిగితే అది దేవుడిస్తాడు వాళ్ళకు. ఇలా ఎక్కడెక్కడనో లోకల్లో తిరిగి లోకస్తుల మధ్య వాళ్ళ మాటలు మాట్లాడి ఈ రోజున సమస్య తెచ్చుకొని అపవిత్రము, మాలిన్యము అంటించుకొని ఇవాళ నియంత్రణ నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఆయన దగ్గర ఉన్నోనికి వాళ్ళు ఆయన యొక్క చెప్పు చేతల్లో నడిచారు కాబట్టి అందరినీ స్నేహిస్తాడు ఆయన. మన స్నేహితుడు యేసు ప్రభు మనల్ని కూడా స్నేహిస్తున్నాడు. కానీ మనతో కూడా మాట్లాడుతూనే ఉండు. మనమే ఇంటలేము, సమర్థించుకుంటున్నావు, కప్పెట్టుకుంటున్నావు, ఒప్పుకుంటలేవు, నీ ఇష్టం చేస్తున్నావు. తర్వాత నువ్వే బాధ్యురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథంలో మనం ఏం చదివినాం?